ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఎందుకు మనము అలాగూ మోసంతో దగాతో అబద్ధాలు ఆడుకుంటున్న వాళ్ళం అలానే కంటిన్యూ అవుతున్నామంటే ఇది ప్రయత్నంతో వచ్చేది కాదు. మనం ఏం చేస్తాం, ప్రయత్నిస్తాం అనమాట. ఏమని ఇంకొకలా భక్తిలాగా ఉండడానికి, ఇంకొక ఎంతో వినయంగా ఉండడానికి, ఇంకెంతో అలా ప్రయత్నిస్తాం. ప్రయత్నం ద్వారా వస్తే ఏమవుతుందంటే అది యాక్షన్ అవుతుంది, అంటే నటన. మనం ప్రయత్నిస్తాం కాబట్టి నటిస్తాం, ప్రయత్నం కాదు. ఇక్కడ అంటాడు ఏమని, మీ ప్రాచీన స్వభావము, బై నేచర్. అర్థమవుతుందండి? యాక్షన్స్ అన్నీ కూడా నేచర్కు రిఫ్లెక్షన్ అనమాట. అది అంటే మన స్వభావము బయటికి అలా వస్తుంది. పాత స్వభావము, పాత ప్రవర్తన. మనం ఎందుకు అలా ప్రవర్తిస్తామంటే పాత స్వభావం ఉంది కాబట్టి పాత ప్రవర్తన వచ్చింది. ప్రవర్తన అనేది ప్రవర్తనలో మార్పు చేస్తే రాదు. ఎక్కడ ఏం మారాలి? స్వభావంలో మార్పు రావాలి. కాబట్టి మునుపటి ప్రవర్తన అన్నాడు అంటే ఏమిటి? మునుపటి స్వభావము, మునుపటి ప్రవర్తన. ఇప్పుడు ఏమంటాడు మన 3వ అంశముగా, మీ ప్రాచీన స్వభావమును వదిలి. కాబట్టి స్వభావంలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు కాదు. ఎందుకంటే మన స్వభావం బట్టి మనం ప్రవర్తిస్తున్నాం. మన నేచర్ మారాలి, మన స్వభావం మారాలి. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. అర్థమవుతుందండి? వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి, వాడు ఎందు నీతి లేదు. ఎందుకు లేదంటే వాడి స్వభావము నీతి కాదు. ఇప్పుడు అబద్ధం ఆడతాడు. ఎలా ఆడతాడంటే వాడి స్వభావం ప్రకారమే అబద్ధం ఆడతాడు. కాబట్టి ఏమిటంటే ఒక మాట చెప్తాను, మన ప్రవర్తన, మన క్రియ, మన నడక అదంతా కూడా మన స్వభావం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దాన్ని మార్చాలంటే మన స్వభావాన్ని మార్చాల్సి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనము ప్రవర్తన మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏం చేస్తాము? నటిస్తాం. మనం మార్చలేం కాబట్టి. ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టు, ఎంతో భక్తిగా ఉన్నట్లు, ఎంతో ఇదిగా ఉన్నట్లు. దేవుని బిడ్డ, నీ ప్రవర్తన మారాలి అంటే నీ స్వభావం మారాలి. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఎప్పుడైతే పాత స్వభావం వదులుతామో పాత ప్రవర్తన పోతుంది. పాత స్వభావములో మార్పు రావాలి, లేకపోతే ప్రవర్తనను మార్చలేము. కాబట్టి సైతాను వాడి స్వభావమే పాపము, వాడి స్వభావమే అబద్ధము, వాడి స్వభావమే మోసం చేయడము, వాడి స్వభావము రీత్యా వాడు అబద్ధం ఆడుచున్నాడు. దేవుని బిడ్డ, నూతన స్వభావము మనం పొందుకోవాలి. ఇది చాలా సమయంతో ముడిపడి ఉంది. సమయం పడుతుంది స్వభావం మారాలంటే. దాని మీద మనము వాక్య ప్రకారమైన సమయం గడపాలి. మనం దానికోసం పని చేయాలి.